తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ప్రతిభ కలవారిని ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని, అటువంటి వారికి దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆచంటకు చెందిన విద్యార్థి వీరవల్లి జ్ఞాననాగవర్షినికి రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు సౌజన్యంతో 40,000 ఉన్నత విద్యకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ఆచంటకు చెందిన వీరవల్లి జ్ఞాననాగ హర్షిని 10వ తరగతిలో 570 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిందని, ఉన్నత చదువుల నిమిత్తం 40,000 సహకారం అందిస్తున్నామన్నారు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థులకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లి లోహిదాసు, నాగమల్లీశ్వరి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అందరికీ ఏం కావాలన్నా సరే వెళ్ళగానే అడిగితే వారి వరకు ఏం చేయాలనేది చేసే వ్యక్తి, భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ, కూటమి నాయకులు తెలుగుదేశం గాని, బీజేపీ గాని, జనసేన గాని నాయకులందరూ కూడా మినిస్టర్ గారైన కేంద్ర మినిస్టర్ గారైన విజయ వర్మ గారు గాని, మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీ తోట సీతారామకృష్ణ గాని, పాక సత్యనారాయణ గారు గాని, మా మింటే పార్థసారథి గారు గాని, మా కోన నాగేశ్వర గాని, వేండ్ర శ్రీను గారు గాని, కూటమి నాయకులు ఎంతో మంది అందరూ కూడా తరలి వచ్చి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం. ఒక అమ్మాయి, ఒక పేద అమ్మాయి హర్షిని, మన పశ్చిమ గోదావరి జిల్లా ఆసంట నియోజకవర్గం, ఆ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయింది. సుమారు 575 మార్కులు వచ్చినాయి అంట. ఆ అమ్మాయికి ఎవరో ఒకళ్ళు నాకు ఇలాగా ఇబ్బంది పడుతున్నారు, వారు ఎంతో బాగా చదువుతున్న అమ్మాయి ముందు చదువులకు వెళ్ళాలంటే అన్న సాయి సహకారం అందించాలని నాకు తెలియపరచడం, ఏదో నేను నా వరకు నేను ఎంతో కొంత చేస్తానని మాట ఇవ్వడం. మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఆ అమ్మాయికి అమ్మగారు, నాన్నగారు, ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఆ అమ్మాయికి 40,000 రూపాయలు ఆ అమ్మాయికి సేవ చేయడం నా ఒక భగవంతుడి నాకు వరమని నేను ఎంతో ఆనందపడతాను. కూటమి నాయకులు అందరూ కూడా ఏ ఒక కార్యక్రమం ఉన్నా, ఏ ఒక ఆపద వచ్చినా, ఏ ఒక కష్టం వచ్చినా సరే స్వచ్ఛందంగా ఎదురొచ్చి 10 మందికి సేవ చేయని ఉద్దేశంతో ఉన్నారంటే అది కేవలం కూటమి నాయకులే. మీరు రాష్ట్రంలో చూస్తారు ఇలా పరిపాలన ఎలాగుందని. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే శ్రీరామచంద్రుడి పరిపాలన ఉంటుందో అంతకంటే బాగుందని నేను ఇవాళ కూటమి పరిపాలన నేను చెప్పడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరికి అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా వారు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా ఎన్నో కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపించడం అనేది ఇవాళ ఎంతో మంది పిల్లలకి రాబోయే కాలంలో ఎంతో ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర అభివృద్ధి పొందుతుందని ఈ సభకు తెలియజేస్తారు. విద్యార్థి 10th క్లాస్ మార్కులు 570 వచ్చిన కారణంగా మరి ఇంటర్మీడియట్ చదువులకి నిమిత్తంగా మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి అంజిబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గంటా త్రిమూర్తులు గారు మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద విద్యార్థికి 40,000 అందజేసి మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువులకు కూడా మరి ఒక ఆర్థికంగా సహాయాన్ని అందించినందుకు మరి నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఏదైతే కూటమి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎమ్మెల్యేలు పుట్టినరోజులైనా, ఎంపీలు పుట్టినరోజులైనా, నాయకులు పుట్టినరోజు ఎవరి అయినా కానీ, మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కావచ్చు, మన అంజిబాబు గారి పుట్టినరోజు కావచ్చు, తోట సీతారామకృష్ణ గారు కానీ, ఇంకే పార్థసారథి గారు కానీ, పోల నాగేశ్వరరావు గారు కానీ, ఏ నాయకులు పుట్టినరోజులైనా మరి విలాసాల కోసం, ఈ వ్యవహార యాత్రల కోసం ఖర్చు పెట్టకుండా ఆ కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా విద్యార్థులు గాని, పేద మహిళలు గాని, పేద ఎవరైతే ఉన్నారో పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ సహాయ సహకారాలు అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది గంటా త్రిమూర్తులు గారు, అలాగే ఉన్న కూటమి నాయకులందరూ కూడా మరి ఏదైనా ఉంటే ఇది ఆదర్శంగా తీసుకుని మనం ముందు రోజుల్లో మరి కార్యక్రమాల్ని ఒక ఆదర్శంగా తీసుకుని అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే మన ఎమ్మెల్యే అంజిబాబు గారి పుట్టినరోజుకి మరి కులాలకి, మతాలకి అతీతంగా మరి అన్ని వర్గాల ప్రజలు కూడా, అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చే ఇక్కడ శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో కూడా కూటమి నాయకులు అందరూ కూడా బూత్ ఇన్ఛార్జీలు, కష్టాల్లో యూనిట్లు, ఎక్స్ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచి నిన్ను నూరేళ్లు కూడా నా ఇష్ట ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో
తొలతోగాలని చెప్పి అందరూ కూడా ఇండియన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, మన ఆఫీస్ సిబ్బంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చి వారికి ఉందని చెప్పారు. ఆ సందర్భంగా పురుపతి రామాంజనేయ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున గంట తిరుగుతున్న మన చైర్మన్ గారు, కృష్ణపల్లితో చైర్మన్ గారు అయిన గంట తిరుగుడు పెద్ద దాతవాడు. ఆ దాత గారు 10th క్లాస్ పాస్ అయిన అర్చిని ఆమె అమ్మాయికి వారు 40,000 ఇవ్వడం జరిగింది. ఆచంట అమ్మాయి ఊరు ఆచంట, వారికి అమ్మాయికి 40,000 ఇవ్వడం జరిగింది. ఇలాగే గంట తిరుమతులు గారు అందరికీ ఆదుకునే వ్యక్తి. ఆయన ముదు స్వభావి. వారు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళు తూచా తప్పకుండా చక్కగా అన్ని కూడా సక్రమంగా చేసే. సమాజంలో ప్రజలంతా భక్తిభావంతో ఉన్నప్పుడు నేరాలు తగ్గుతాయని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకువీడు దత్తక్షేత్రం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి, ఆకువీడు సీఐ కాళీచరణ్, ఎస్ఐ హనుమంతు నాగరాజు, నంద్యాల లక్ష్మీ సీతారామయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెట్టుకోవడం అన్నది కంపల్సరీగా అనేది రూల్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎప్పుడు కూడా చాలా మంది వస్తారు హెల్మెట్ పెట్టుకోమని మేము చెప్పేంత వరకే, కానీ దాన్ని ఆచరణలోకి పబ్లిక్ ఎవరు వాలంటరీగా తీసుకోవట్లేదు. నేను ఒక 5 years హైదరాబాద్లో పనిచేయడం జరిగింది. 5 years కంపల్సరీగా ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళేవాడిని హైదరాబాద్లో. ఎందుకంటే మా ఆఫీస్ కోటిలో ఉండేది, నేను జూబ్లీహిల్స్లో ఉండేవాడిని. 13 kilometers కంపల్సరీగా ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకుని ఆ 5 సంవత్సరాలు హెల్మెట్ పెట్టుకున్నందుకు, ఈ డిపార్ట్మెంట్లో మేము క్యాప్ పెట్టుకున్నందుకు మాకు వచ్చేటువంటి గొప్పతనం ఏంటంటే ఇది మన చుట్టూ మొత్తం ఓడిపోతుంది. అంతకుమించి ఇంకేలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు అది ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. సో జనాలు కూడా చాలామంది ఏదో జుట్టు రాలిపోతుందని పెట్టుకోరు. జుట్టు రాలిపోతే పోయింది, ప్రాణమే పోతుంది రేపొద్దున. ఈరోజు జుట్టు రాలిపోతే ఏముంది, చాలామంది రీడింగ్ చేయించుకుంటున్నారు, రకరకాలుగా దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ చేసుకోవచ్చు. కానీ వన్స్ ప్రాణం పోతే దానికి మన రీప్లేస్మెంట్ లేదు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పెట్టుకుంటే మంచిది. మీ మీద ఆధారపడినటువంటి మీ ఫ్యామిలీస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏదో చిన్న కింద పడినా మనకేదో చిన్న దెబ్బ తగిలి మనం హాస్పిటలైజ్ అయిపోయి మన ఇంటికి వెళ్ళొచ్చు. అదే హెల్మెట్ లేకపోతే ఇందాక ఎస్ఐ గారు చెప్పారు కదా, ఇక్కడే ఒక పూజారి గారు చనిపోవడం జరిగిందని. సో అలాగా మనం ప్రతిరోజు చూస్తుంటాం చాలామంది హెల్మెట్ లేకుండా. ఆల్మోస్ట్ నేను వచ్చి ఇక్కడికి 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో మాకు 13 deaths అయినాయి. 13 deaths సబ్ డివిజన్లో. సో దాంట్లో తీసుకుంటే ఏ ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. సో వీటన్నిటికీ ప్రధానమైన కారణం హెల్మెట్ లేకపోవడం. సో కంపల్సరీగా అందరూ హెల్మెట్ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పి మరి హెల్మెట్ పెట్టుకోమని ప్రోత్సహించండి. తద్వారా వాళ్ళు కూడా కొంత రియలైజ్ అయ్యి పెట్టుకుంటారు. అంత సులభం కాదు, మనం చెప్పినంత ఈజీ కాదు. చాలామంది ఎన్నిసార్లు చెప్పినా పెట్టుకోరు. ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్స్ కానీ ఆఫీసర్స్ కానీ చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండానే తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా అందరూ విధిగా హెల్మెట్ ధరిస్తే వాళ్ళు ఇవ్వడం ఏంటి, ఈరోజు ఇచ్చేస్తారు, దానిదే ఉంది. ఎవరైనా రేపు పొద్దున మనకు ఫ్రీగా ఇస్తారు. కాకపోతే ఇచ్చినంత మాత్రాన మనం తీసుకెళ్ళి ఇంట్లోనో లేకపోతే సీట్ కింద పెట్టుకుంటే దానిలో ప్రయోజనం లేదు. చాలామంది ముందర ట్యాంక్ ముందు పెట్టుకొని పోతుంటారు. ఆ ఊర్లో ఏదో పోలీసు వాళ్ళు భయం అని చెప్పి కాసేపు పెట్టుకొని ఊరు బయటికి వెళ్ళగానే హెల్మెట్ తీసి ట్యాంక్ మీద పెట్టేసుకుంటారు. కొంతమంది పక్కన సైడ్లో దానికి కుక్ వేసుకొని ఆ బైక్ సైడ్లో పెట్టుకుంటారు, లేదా స్కూటర్లో కింద పెడతా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వెనకాల ఉన్నవాడికి ఆయన చేతికి ఇస్తారు, వాడు పట్టుకుంటాడు. రకరకాలు. కొంతమంది అయితే ఆ హెల్మెట్లో ఇంకేదో క్యారీ బ్యాగ్ లాగా దాంట్లో కూరగాయలు కూడా పెట్టుకుని హ్యాండిల్ తెలుసుకొని తీసుకుపోతుంటారు. సో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా హెల్మెట్ ఇచ్చింది మన కోసం, అది పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టుకోమని చెప్పండి. తద్వారా మీరు సేఫ్గా ఇంటికి వస్తారు. మీరు చెప్పినందుకు ఎవరైనా మోటివేట్ అయితే వాళ్ళు కూడా లైఫ్లో సుఖపడతారు. ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు, కానీ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. అసలు మన బాడీలోనే అత్యంత విలువైన, అంటే మన ప్రాణం, మన బాడీని, మనిషిని మానిటరింగ్ చేసే సిస్టమ్ అంతా కూడా న్యూరో సిస్టమ్ అంతా మన బ్రెయిన్లో ఉంటుంది.
అంటే మన తలలో ఉన్న బ్రెయిన్ ఉంటుందో ఆ బ్రెయిన్లో ఉంటుంది. అందుకే భగవంతుడు కూడా ఏం చేశాడంటే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దాని కపాలం నుంచి ఇది ఒక గార్డుని పెట్టి ఇది కూడా హెల్మెట్టే మనకి. ఇక్కడే స్ట్రాంగ్ ఉంటుంది, మన బాడీ ఎక్కడ అంత స్ట్రాంగ్ ఉండదు. ఒక బోన్తో దాన్ని ఒక కపాలం లాంటి దాంట్లో పెట్టి పర్టికులర్గా మానవుడు అన్నవాడికి బ్రెయిన్, మెదడు, తలకాయ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇతనికి ఇలా ఉండాలని మనల్ని సృష్టించాడు దేవుడు. అంటే అంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. అటువంటి దానికి మనం రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ హెడ్ కొట్టుకుంటుంది. హెడ్ కొట్టుకోవడం, హెడ్ హిట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ప్రాణాలు కోల్పోతాయి. అంతకుముందు ప్రోగ్రాం కూడా ఒకసారి జరిగినప్పుడు 2 months బ్యాక్ పురోహితులకి హెల్మెట్ ఇచ్చినప్పుడు కూడా మేము వచ్చాము. మా చేత్తోనే కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ దత్తపేట నుంచి ఇదొక మంచి వాళ్ళు చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్లో ఇది చాలా చెప్పుకోదగ్గ ప్రోగ్రాం. ఎందుకంటే ఎదుటివాడి ప్రాణాలను కాపాడడం కోసం దత్తపేట తరపు నుంచి హెల్మెట్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అనుకుంటే మీకు చెప్పిన ఇష్యూ అది. లారీ ఎదురుకొస్తున్న లారీని కొట్టి కింద పడిపోతే బాడీకి ఇంకెక్కడ ఇంజురీ లేదు, తలకు మాత్రం ఇంజురీ తగిలి చనిపోయాడు. పర్సన్కి హెల్మెట్ ఉంటే ఆ ఘోరం జరిగేది కాదు, ఆ ఫ్యామిలీ అంతా కూడా అనాథలు అయ్యేవాళ్ళు కాదు. ఇటువంటిది ఒక మనం చేసే చిన్న మిస్టేక్ అనేది హెల్మెట్ పెట్టుకుంటే గాలి ఏదనో ఎయిర్ ఊడిపోతుందనో ఇంకేదైనా రకరకాల రీజన్స్తో చుండ్రు పడద్దనో డిఫరెంట్ రీజన్స్ హెల్మెట్ పెట్టుకోవట్లేదు. కానీ మనకి ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదం వచ్చిన తర్వాత తట్టుకొని నిలబడడానికి మనం ఉండం. చిన్న నియమాలు పాటిస్తే ప్రాణాలను కొంతవరకైనా సరే నిరంతరం ఆకివీడి జ్ఞానోత్సవ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. ఆ చేసే దాంట్లో ఇది ఒక భాగం మాత్రమే. అట్లాగే స్వామీజీ ప్రత్యేకంగా 84వ పుట్టినరోజుకి విశేషం ఏంటంటే స్వామీజీకి ఏ రోజైతే స్వామీజీ 1942లో జన్మించారు, 42 మే నెల 26వ తారీఖు, ఆ రోజు ఏ తిథి, ఏ వారము, ఏ కరణము, ఏ లగ్నము అయితే ఉందో అదే తిథి, అదే లగ్నము, అదే వారం మళ్ళీ ఇప్పుడు జరగడం చాలా విశేషం. ఈ ప్రత్యేక పుట్టుబడి ద్విచక్ర వాహనాలు ఎవరికైనా సరే హెల్మెట్ తప్పనిసరి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్బీడు స్టేజ్ పరిధిలో కానీ మహిళా పోలీసులకు కానీ అదేవిధంగా సర్కిల్లో ఉన్న వారందరికీ కూడా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంధన పొదుపును పాటించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు మద్దతుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శనివారం భీమవరం పట్టణంలో సాదాసీదాగా బైక్పై ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. భీమవరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన నివాసం నుండి వినూత్న రీతిలో బైక్పై బయలుదేరారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండే అధికారిక కాన్వాయ్ను, ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఆయన ఈవీ బైక్పై ప్రయాణించేందుకు మొగ్గు చూపారు. ట్రాఫిక్లో సామాన్యుల్లా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడపగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆయన వెనుక కూర్చున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ ప్రయాణికుల మాదిరిగానే పట్టణ ట్రాఫిక్ గుండా ప్రయాణిస్తూ వారందరూ కే కన్వెన్షన్ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధాని పిలుపుకు అద్దం పట్టేలా భవిష్యత్తు తరాల కోసం ఇంధన పొదుపు ఎంత ఆవశ్యకమో చాటి చెప్పడానికే తాము ఈవీ బైక్పై ప్రయాణించినట్లు నేతలు పేర్కొన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ సెంటర్లోని ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా శనివారం భీమవరపు సురేష్ కుమార్, భీమవరపు పెద్దిరాజు ఆధ్వర్యంలో 50 మంది వృద్ధులకు భోజనం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి కేక్ కట్ చేసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెల్లబోయిన గోవింద్, గంగాధర తిలక్, ఫిరోజ్, చెరుకు తిరుపతిరావు, గంధం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి దాత మరి నీతికి నిజాయితీలకి మారుపేరైన మన పులపర్తి రామాంజనేయులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దేవినేని పెద్దిరాజు గారు వాళ్ళ బ్రదర్ సురేష్ గారు కూడా మరి ఇక్కడ ప్రేమాలయ వృద్ధాశ్రమంలో మరి భోజనం ఏర్పాట్లు కేక్ కటింగ్ చేస్తడం జరిగింది. మరి అంజుబాబు గారు సతీమణి గారి చేతుల మీద ఈ కేక్ కటింగ్ అలాగే మరి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం కూడా చేపడటం చాలా ఆసక్తిగా ఉంది. అంజుబాబు గారు 3 టర్ముల నుంచి భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని తారతంబాలు లేకుండా అందరినీ కూడా సమానత్వంగా చూసుకుంటూ కూటమి నాయకులు అందరినీ కూడా ఒక సమానత్వంతో చూసుకుంటూ ముందుకు నడుపుతున్నారు. ఇవాళ కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకి అతీతంగా కూడా వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అలాగే మన నియోజకవర్గానికి ఎలలేని సేవలు చేస్తూ కూటమి నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడూ కూడా అండగా ఉండి నిరంతరాల గుండెల్లో గూడు కట్టుకుపోయి ఉండాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్యాలు భోగభాగ్యాలతో ఉన్నతమైన పదవులతో ఎప్పుడు తొలదోగాలని చెప్పి ఆ సోమేశ్వరం ఆవులమ్మ తల్లి జనార్దన దేవదేవుల్ని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. 2020 మన రామాలయ ఆశ్రమానికి ముఖ్య సేవకులైనటువంటి గౌరవనీయులు భీమవరం సురేష్ కుమార్ గారు, వారి సోదరులు భీమవరం పెద్దిరాజు గారు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, ముఖ్యంగా అంజబాబు గారు, పులపర్తి రామాంజనేయులు గారు పుట్టినరోజు వేడుక ప్రేమాలయ ఆశ్రమ సభ్యుల మధ్య కేక్ కటింగ్ చేసే అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. వారికి ఆశ్రమ సభ్యులు 5 మంది తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు. మా నియోజకవర్గ ప్రజలకు పులపర్తి రామాంజనేయులు గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకుంటారు. అలాగే వారి సత్యమణి శ్రీమతి సత్యవాణి గారు కూడా చాలా ఉన్నత విలువలు కలిగిన మహామనిషి. నిదర్శనం ఏంటంటే లాస్ట్ 2 years బ్యాక్ దుప్పట్లు, రగ్గులు, షాల్వాలు అన్ని పంపించారు. ఆవిడది అంత ఉన్నతమైన మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్ కు బలమైన పునాది వేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ సమన్వయ అధ్యక్షులు నారా లోకేష్లకు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా తెలుగు మహిళా సమావేశంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతోందని, పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా ఏపీ రాష్ట్రంలోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం తర్వాతే మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించి సామాజికంగానూ రాజకీయంగానూ ప్రోత్సహించి నేడు 33% రిజర్వేషన్లు ప్రకటించడం ఆనందదాయకమన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కల్పించి తొలి మహిళా స్పీకర్ను నియమించి రాష్ట్రానికి డ్వాక్రా సంఘాలను పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ షబీనా బేగం మాట్లాడుతూ మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు 12 లక్షల డ్వాక్రా గ్రూపులు బలోపేతం చేసి 1.12 కోట్ల మహిళలకు ఉపాధి అవకాశాలను టీడీపీ ప్రభుత్వ హయాంలో కల్పించారని, వితంతు, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, పావలా వడ్డీ రుణాలు మంజూరు, మహిళా భద్రతకు పెద్దపీట వేసి రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎద్దు కాంతామణి, తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, దాసాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త గంధం రాధాకుమారి, పట్టణ మహిళా అధ్యక్షురాలు అంబళ్ల జోగేశ్వరి, పట్టణ మహిళా కార్యదర్శి గుల్లంకి శ్రీలక్ష్మి, సోమేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త నక్కరాజు లక్ష్మి, తెలుగు మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొన్న అన్నగారు పుట్టినరోజు తెలుగు దేశానికి పండుగ రోజు అయితే ఈ రోజున మహిళలందరికీ పండుగ రోజు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా చూస్తున్నటువంటి ఈ అవకాశం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మహానాడులో 33% మహిళలకి అసెంబ్లీ, పార్లమెంట్ లో రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, ఆనందదాయకం. మహిళలు కూడా అసలు ఈ రోజు మహిళలు అట్టడుగునున్న సంఘాల వారికి, అభ్యసి బడుగు వనహేళ వర్గాల వారికి అందరికీ కూడా ఇవాళ రాజకీయ చైతన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు మహిళలందరూ కూడా తలుపు చాటు నుండి ఎవరైనా మగవాళ్ళు వచ్చి పిలిచినట్లయితే మా వారు లేరు, మా మామగారు లేరు, మా అన్నగారు లేరు అని తలుపు చాటుని సమాధానం చెప్పే రోజు నుంచి ఈ రోజున వేదికలెక్కి మాట్లాడి సొంతంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుని సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారంటే ఈ రోజున ఆ అవకాశం కల్పించింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన 82లో పార్టీ పెట్టి 83లో ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి మహిళల కోసం ఎన్నో విధాలుగా ఆస్తిలో హక్కు గాని, వృద్ధులకు పెన్షన్లు గాని 30 రూపాయలతో మొదలు పెట్టిన పెన్షన్ ఈ రోజు 4,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మహిళలకైనా
బీసీలకైనా పేరు వచ్చిందంటే వాళ్ళ పల్లకి మోసేవాళ్ళు కూడా పల్లకి ఇస్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మనం అందరికీ చెప్పుకోవాలి. అన్న ఎన్టీ రామారావు గారు మహిళలు కూడా బయటికి రావాలని 33% ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అదే 33% పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ ఘనత తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే దక్కింది. ఎవరికి ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మహిళల గురించి ఆలోచించే పార్టీ ఎక్కడా కూడా లేదు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ ఆస్తుల హక్కు కల్పించింది, డ్వాక్రా సంఘాలు పెట్టినాయి, వాళ్ళకి వ్యాపారాలు పెట్టించింది, అన్నింటిలో కూడా మహిళలు ముందుకు నడిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగింది. అంతకుముందు మా పల్లెటూరులో చూడండి, పల్లెల్లాగే ఉండే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన. ఆ తర్వాత పల్లెటూర్లు బళ్ళు కూడా ఉండేవి కాదు. పడవల్లోని వాడల్లోని బురదలోని వాడల్లో నడిచి వచ్చి చదువుకునేవారు. అలాంటిది అన్ని ఊళ్ళకి వాళ్ళ తాగునీరు గాని సాగునీరు గాని పిల్లలకి స్కూళ్ళు గాని ఆ మంచినీటిగా సౌకర్యంగా అన్ని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అందరికీ సౌకర్యంగా ఉన్నది. ఆడపిల్లలు చదువుకుంటే దూరం పారి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి సైకిళ్లు కూడా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించి ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు మహిళల్ని. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎప్పుడు కూడా అండగానే నిలబడుతుంది. ఈ రోజు కూడా మహిళలకి ఒక దారి చూపించి అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా వాళ్ళ వాయిస్ వినిపించేలాగా వాళ్ళకి సత్తా ఉందని నిరూపించేలాగా బిల్లులు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ ఒకటే. జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు వచ్చిన తర్వాత యువతకి మహిళలకి ఇంకా ఉత్సాహం కల్పించి ఎన్నో కార్యక్రమాలు విద్యను గురించి కూడా చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తరఫున వారికి మా ధన్యవాదాలు తెలియజేసి మా మహిళలందరూ కొన్ని సంవత్సరాల క్రితం స్త్రీని అనగతొక్కబడేటువంటి విషయాలు ఎన్నో జరిగినాయి. కానీ ఏనాడైతే అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజున స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. స్థానిక రిజర్వేషన్ లో మహిళలకి స్థానం కల్పించారు. మహిళలకి వెన్నుదనుగా ఉన్నారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలను స్థాపించారు. డ్వాక్రా మహిళలకు భరోసానిస్తూ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు భరోసా కల్పించే విధంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులు మన ముందుకు వచ్చారు. మరి మనం చూసాం, మహిళా బిల్లుని ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది అది పార్లమెంట్ లో వీగిపోయేటట్టు చేశారు. కానీ ఆ రోజున మనందరం కూడా మేము మహిళలందరం డిసప్పాయింట్ అయ్యాం. అయ్యో, మహిళా బిల్ పాస్ అవ్వలేదే, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోల్పోతున్నామే, మనకి సరైనటువంటి భరోసా రావట్లేదని చాలా ఫీల్ అయ్యాం. కానీ ఈ రోజున మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఎంత మహిళా పక్షపాతం మనకందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మార్చులు, వారు కూడా మహిళా పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ, ఆడపడుచులందరికీ 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం నిజంగా ఎంతో ఆనందదాయకం. మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా మహిళలందరం కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళా సాధికారతను మాటల్లో కాదు చేతల్లో చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో విధాలుగా ఈ రోజున అంటే స్త్రీలు ఇక్కట్లు పాలవకుండా, కష్టాలు పాలవకుండా, స్త్రీలు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఇంటికి కరదీపికలుగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు 24 గంటలు కృషి చేస్తున్నారు. మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మహానాడు వేదికగా మహిళలకి 33% ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మహిళలకు పెద్దపీఠం వేశారు. వాళ్ళ పార్లమెంట్ కు బిల్లు పాస్ చేయకపోయినా మహానాడు వేదికగా నారా లోకేష్ గారు 2029లో వచ్చే రానున్న రాజకీయ ఎలక్షన్స్ లో మనకి మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నారా లోకేష్ గారు మనకి మహిళలకి అన్ని రకాలుగా అన్నిటిగా ఆదుకుంటారు. వారు నారా లోకేష్ గారు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో మన మహిళ ఇంటికి పరిమితం అవ్వకూడదని చెప్పి మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలని మన నారా లోకేష్ గారు ఆలోచించి మనందరి మహిళలకు కూడా చక్కగా కూడా 33% ఇవ్వడం. అసలు ఈ సంవత్సరం మహానాడు థీమే స్త్రీ శక్తి. అందులోనే మహిళలకి ఎంత విలువిస్తారనేది అర్థం అవుతుంది. మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, టికెట్లు ఇచ్చి నిలబెడతాము అని ప్రకటించడంతో ఆ గొప్ప మాటలు విని మేము అందరం కూడా చాలా ఆనందపడ్డాము. అంతేకాదు అంత గొప్ప విషయాన్ని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి మా మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళా సాధికారత అంటే మాటల్లో కాదు చేతల్లో చూపే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే పార్టీ పెట్టినప్పుడు
మహిళలకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళలకు ఆస్తిలో భాగం సమాన హక్కు అనే విషయాన్ని ప్రవేశపెట్టి అప్పుడే మహిళలందరూ మనసులు గెలుచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ వాళ్ళు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామనేసి ఈ రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది మహిళలకి చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఏంటంటే మహిళలకు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి గౌరవం జరగాలి, చట్టసభల్లో వాళ్ళకు గౌరవం ఉన్నతమైన స్థానంలో వాళ్ళకు నిలబడాలనేసి మన ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదండి, చట్టరీత్యం కూడా ఎటువంటి ఎక్కడైనా అన్యాయం జరిగిందా మహిళలకని ఆడబిడ్డలకి ఎక్కడైనా అన్యాయం జరిగిందా కానీ కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితే లేకుండా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఇదిగా చేశారు. భీమవరం తాడేరులోని జడ్డు బ్రహ్మాజీరావు వృద్ధుల ఆశ్రమంలో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ రాబోయే కాలంలో మరింతగా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాటి మురళి, గంధం పెదబాబు, సాంబయ్య, జనసేన నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులైన పులపర్తి రామాంజనేయులు గారికి జన్మదిన పుట్టినరోజు సందర్భంగా తాడేరు భీమవరం ఆశ్రమం జడ్డు బ్రహ్మాజీ ఆశ్రమంలో బండి రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు జన్మదిన వేడుకల సందర్భంగా తాడేరు గ్రామంలో జడ్డు బ్రహ్మాజీ ఆశ్రయంలో వృద్ధులకు గాను బండి రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 50 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే పలు కార్యక్రమాలు భీమవరంలో కూడా జనసేన సైనికులు తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా భీమవరం శాసనసభ్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చైర్మన్ మా ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారి బర్త్డే వేడుకలు ఈరోజు బ్యాంక్ కాలనీలో శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఆయన ఏకదాటిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి ఎంతో అభివృద్ధి పథకాలు తీసుకెళ్తారు. ఒకటే నిదర్శనం ఈ రోజు వేడుకల్లో మరి నిన్న మొన్నదాన్ని బయటికి రాని జనాలు ఉన్నారు. ఇవాళ ప్రకృతి కూడా ఆశీర్వదించి మరి ఇవాళ వాతావరణం కూడా ఎంతో చల్లగా ఉండి ఈ వేడుకలు కూడా మరి వాతావరణం సహకరించింది. మరి ఈ అభివృద్ధి పథకంలో చాలా స్పీడ్ గా చేస్తారు. ఏ పనులైనా మరి 2009లో అప్రోచ్ వంతులను తీసుకొచ్చింది శంకుస్థాపన చేసి చంద్రబాబు గారు. మరి అలాగే ఈ రోజున మళ్ళీ అప్రోచ్ కి మళ్ళీ గ్రాంట్ తీసుకొచ్చి వ్యవహరించి మరి పనులు మంచి ఉన్నతంగా స్టార్ట్ చేసేది అప్రోచ్ వంతులకి. మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మట్టి సాయిల్ వీక్ గా ఉంటుందని ఇప్పుడు కూడా సీసీ రోడ్లు వేస్తే మనకి దృఢంగా బలంగా ఉంటాయి. మనకి జీవితకాలం సీసీ రోడ్లు వస్తేనే మనకి ఎల్లప్పుడు ఉంటాయని అసెంబ్లీలో మాట్లాడి అజిబాబు గారు ఆ ప్రభావం తీసుకొచ్చి చాలా మటుకి సీసీ రోడ్లు అభివృద్ధి పథకానికి కూడా తీసుకెళ్తున్నారు. అటువంటి ఆయనకి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ రోజు తాడేరులో కూడా జడ్డు బ్రహ్మాజీ గారి వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకి ఎలా భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా కేక్ కటింగ్ చేసి మరి ఈ రోజు ఆయన వేడుకలో తాడేరు నుంచి కూడా పెనపడి మురళయ్య గారు, గంధం పెద్దబాబు గారు, అది సామయ్య గారు అలాగే చాలా మంది పాల్గొని మరి వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం. దేవ నియోజకవర్గం నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా మరొకసారి జన్మదిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
భీమవరంలో ఘనంగా ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు. దేశ ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను ఉద్యమంగా కొనసాగించాలన్న కలెక్టర్ నాగరాణి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచన. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదం పొందడం హర్షించదగ్గ విషయం. టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.